ఫిజిక్స్లో క్వాంటిటీస్కి హిడెన్ ఐడెంటిటీ ఉంటుందని తెలుసా? అదే డైమెన్షన్స్. డైమెన్షన్స్ అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీ ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద ఎంత పవర్స్తో చూపిస్తుందో, ఎంత ఆధారపడి ఉంటుందో అని చూపించేదే డైమెన్షన్స్. డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఆర్ ది పవర్స్ to which the base quantities which are raised to represent the quantity. ఉదాహరణకి వెలాసిటీ తీసుకుందాం. లెంత్ అపాన్ టైం, మాస్ పవర్ 0, ఎల్ పవర్ 1, టీ పవర్ -1. అంటే ఇక్కడ డైమెన్షన్స్ వచ్చి లెంత్ అనేది 1 టైం ఆధారపడింది, టీ అనేది ఇన్వర్స్ మీద ఆధారపడింది, టీ ఇన్వర్స్ ఆధారపడింది. చూద్దామండి. Dimensions of a physical quantities are powers to which the base quantities to represent the quantity. Powers to which represent the base quantity. అంటే ఫిజికల్ క్వాంటిటీ ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద పవర్స్ రూపంలో ఎంతైతే ఆధారపడి ఉందో అని చెప్పేదే డైమెన్షన్స్. ఉదాహరణకి మనము ఫోర్స్ది తీసుకుందాము. ml t పవర్ -2 మాస్ ఇంటూ యాక్సలరేషన్ మనం లెంత్ అపాన్ t పవర్ -2 గా మనం చెప్తాము. సో యాక్సలరేషన్ ఏంటి? వెలాసిటీ అపాన్ టైం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో దాన్ని మనము లెంత్ అపాన్ t పవర్ 2 గా చెప్తాము. ఇప్పుడు ఇందులో మనకి డైమెన్షన్స్ ఆఫ్ m అనేది 1 పవర్ గాను, డైమెన్షన్స్ ఆఫ్ l అనేది పవర్ 1 గాను, డైమెన్షన్స్ ఆఫ్ t అనేది -2 ఆధారపడి ఉంది. అంటే ఈ బేసిక్ క్వాంటిటీస్ మీద పవర్స్ రూపంలో ఎంత ఉంది, ఎంత ఫిజికల్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీలో ఉన్నది పవర్స్ అనేది బేస్ క్వాంటిటీస్ కి పవర్స్ రూపంలో ఎంత ఆధారపడి ఉంది అని చెప్పేదే డైమెన్షన్స్ అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఏ బేస్ క్వాంటిటీస్ పవర్స్ రూపంలో ఎన్ని ఉన్నాయి అని చెప్పడమే డైమెన్షన్స్. థ్యాంక్ యూ.